డాక్టర్ జీసస్ చనిపోయి లేచిన తర్వాత అంటే ఇప్పుడు 2600 ఆ టైంలో రాయబడింది ఒక పాఠ్యభాగం. అయితే అప్పుడు ఆ రోజులలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజులలో కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి యజమానులు, అక్కడ ఉన్నటువంటి లీడర్స్, అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా వై దేవర్ అగేన్స్ట్ పౌలు. ఎందుకంటే వాళ్ళ లాభం పోతుంది అనేసి వాళ్ళ భయం, వాళ్ళకు వచ్చేటటువంటి లాభం ఎక్కడ పోతుందో అనేసి ఆ భయముతోటి వాళ్ళను పట్టుకున్నారు. మరి యేసుక్రీస్తు కూడా గెర్సనేలే అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఆ సేనాని దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి మంచిగా పోతున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలంతా కూడా ఆ ఊరి వారికంతా యేసుక్రీస్తు వద్దు 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 అని ఎందుకు అన్నారంటే వాళ్ళు అమ్ముకునేటటువంటి పంతులు వాళ్ళ జీవనోపాధి ఆగిపోతుంది కాబట్టి వాళ్ళు జీసస్నే వెళ్ళిపోమన్నారు. మాకు డబ్బులు కావాలా, మేము బ్రతకాలా, కాబట్టి ప్లీజ్ యూ మూవ్ అవుట్. అలాగే ఈ రోజు అంటే 2026లో కూడా నాకు ఇటువంటి పరిస్థితులు మనం ఆపడానికి కారణమే మన పని మనం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాము, సమాధాన పడుతున్నాము, స్వస్థపరచబడుతున్నాము, మరి విశ్వాసం ఉంచుకుంటున్నాము. అయితే మనకు ఇది వాళ్ళకు కంపారిటివ్లీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు మనం. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు వచ్చేటటువంటి లాభం, వాళ్ళకు వచ్చేటటువంటి డబ్బు ఎక్కడ వెళ్ళిపోతుందో అని లాభానికి డబ్బులకు వారు భయపడేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనను ఆటంకపరుస్తున్నారు. పౌలు వీసులను కూడా ఈ విధిగానే వారిని పట్టుకొనేసి వాళ్ళని ఏం చేశారంటే చావడిలోనికి అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయారు. అయితే వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళి కోర్టులకు తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి కోర్టు కేసేసి ఎఫ్ఐఆర్ వేసేసి కోర్టుకి తీసుకెళ్ళి ఇప్పుడు మనం దేవుని కృపను బట్టి కరియబిడ్డు మినిస్ట్రీ మరి ఎట్లనో మనం ఉన్నాం. కానీ ఛత్తీస్గఢ్లో అక్కడిక్కడ చూస్తే వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే కోర్ట్స్ వేస్తున్నారు, కేసెస్ బుక్ చేస్తున్నారు. అలా కేసెస్ బుక్ చేసి వాళ్ళని ఏం చేస్తున్నారంటే జైల్లో పడేస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా మీరు జైల్లో వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి పెట్టినాం కాబట్టి ఇంకా మీరు బయటకు పోడు, ఏం మాట్లాడాడు, వీళ్ళు బంధించి పెట్టినామని అనుకుంటారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏ తలుపులైనా బంధించాయా? ఎవరైనా బంధించారా? ఆ సమాధికి కూడా ఎన్ని తాళాలు వేసిండు, ఎన్ని రకాల చైన్స్ పెట్టిరు, సెక్యూరిటీ పెట్టిరు. కానీ మరి దేవుని యొక్క పనిని దేవుని ఎవరైనా ఆపగలిగిన శక్తి ఎవరికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి స్థలంలో వెలుగులో దేవుడు ఉన్నాడు, గాలిలో దేవుడు ఉన్నాడు, అగ్నిలో దేవుడు ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు, మన ఆలోచనలో దేవుడు ఉన్నాడు. అందుకని దేవుడు అంటే నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని శక్తిని ఆపగలిగినటువంటిది ఏమి కూడా లేదు. మరి ఇది ఎందుకు అవుతున్నది? వై దే ఆర్ స్టాపింగ్? ఎందుకంటే సాతానుకు ఎప్పుడు కూడా డబ్బు ఆశ, బంగారము ఆశ. చూడండి పాములన్నీ అన్ని ఎక్కడ వెళ్తాయి? పాము మీద మన్ను ఉన్నదంట. ఎక్కడ ట్రెజర్స్ ఉన్నాయో అక్కడ సర్పం జరుగుతుంది. సో అటువంటి సర్పాలు, ఆ దయాలకు కావాల్సింది బంగారము, వెండి, డబ్బులు, బట్టలు, వీటితోటి మనుషులను ఎంగేజ్ చేసుకుంటా పోతుంది. ఇప్పుడు మన దగ్గర చూస్తే అమ్మాయి తెలిస్తే ఒక 70 చీరలన్నా పడుతుంది, 100 చీరలన్నా. కానీ మళ్ళీ మనకేమనిపిస్తుందంటే ఇంకొక కొత్త చీర కొనుక్కోవాలా, కొత్త మోడల్ కొనుక్కోవాలా అని అనిపిస్తుంది. అయితే సాధారణ ఏం చేస్తుందంటే కొత్త వర్క్ షాప్ నడుస్తూనే ఉంటుంది. ఆ పర్స అది పాత అయిపోయింది, కొత్త మోడల్ వచ్చింది, చీర కొత్త ఫ్యాషన్ వచ్చింది, గాజులు కొత్తవి వచ్చినాయి, ఇట్లా కొత్తవి అనేసి మనం ఏమైపోతున్నామంటే మోహంలో నూతనమైన వాటి కొరకు
వెళ్ళుకుంటూ ఆ డబ్బులు సంపాదించుకుంటూ వాటి మీదనే ఖర్చు పెట్టుకుంటూ వాటి కొరకే హెచ్చిస్తూ ఇంకా మనం మంచిగా ఉండాలి, ఇంకా చాలా అంటే ప్లెజెంట్గా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే మన సమయాన్ని, మన బలాన్ని, మన జ్ఞానాన్ని, మన డబ్బుని వీటిని అంతా కూడా వెచ్చించుకున్నాము. లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో అక్కడ తంటే మళ్ళీ మనకు దేవుడికి తెలుసు కదా. అప్పుడు అన్నీ సంపాదించుకున్న తర్వాత వాళ్ళకి రోగం వచ్చి వాడు పాపం తినలేకుండా చిరుగు కట్టుకోలేక అటువంటి బాధలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకు దేవుడు గుర్తొస్తున్నాయ్యా, కొండల కన్నా కన్నా తెలుస్తున్నానయ్యా నాకు సహాయం. అప్పుడు దేవుడు గుర్తొస్తుంది. అప్పటి వరకు అంటే సాతాను కూడా ఎంత ప్లానింగ్గా పనిచేస్తుందంటే వీళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో వేసింది. అంటే వాళ్ళకి మెడకు ఒక చైన్, అక్కడ నుంచి మళ్ళీ కాళ్ళకు చేతులకు ఇలా వంగి నడుచుకుంటున్నవాడు. అలాగే మరి ఈ రోజులలో సాతాను అనేకమైన బంధకాలు, తాగులు, డ్రగ్స్, నిద్ర, పైసవ్యామోహం, రోగాలు, భయము, అనేకమైనటువంటి ఆ యొక్క ఆలోచనలతో వాళ్ళు ఏమైపోతుందంటే సుడిగాడిలో చుట్టుకొని వెళ్ళినట్టు పజిల్ అన్నమాట. మనం బయటికి రాలేము, లోపల ఉండలేము. అట్లా పట్టుబడి మనము వాడిని వేధిస్తున్నాం. నేను చూడండి చాలా మందిని మేము కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. బెట్టింగ్, మరి బెట్టింగ్ ఆడి డబ్బులు తీసుకుని ఇంకా నాశనం, అది కుటుంబాలు పడిపోతుంది. ఇళ్ళలో ఉంటే మంచిగా సంసారాలు చేసుకోమంటే నేను కూడా ఏదో ఒకటి చేయాలనేసి ఆ 10 రూపాయలు వస్తాయని ఇంకా ఏసీ బంగారం అమ్మేసి, ఇంట్లో అమ్మేసి డబ్బులన్నీ అప్పుల పాలైతే లాస్ట్ వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ కూడా దాన్ని బయటకు నేను పెట్టుకొని నిన్న లక్షలు అప్పు చేసింది, నేను తీర్చలేను, ప్లీజ్ ఇవ్వండి ఇవ్వను. కాబట్టి మనము మనకున్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి స్థితి నుంచి పడిపోవడానికి కారణం ఏంటంటే మనం చేసుకున్నటువంటి ఈ యొక్క విషపూరితమైనటువంటి బంధకాలలో బంధింపబడుతున్నాము. ఎంత బంధింపబడుతున్నాము? సంబంధాగతి. మళ్ళీ ఇవన్నీ బంధకాలు వేసి 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 లాస్ట్లో మనకున్నటువంటి ఆ పని చేసి చేసి మనం తినము, ఒక మంట ఎండిపోతుంది, నల్లగైపోతాం, చుట్టూ రాలిపోతాయి, కళ్ళు కనబడవు, పైసలు పోతాయి, అసలు మనమేంటో మనమే మర్చిపోతాం. మనమేంటో మనం మర్చిపోతాం. మరి మనము ఒక గొప్ప వ్యక్తి మైకేల్ జాక్సన్, ఆయన మంచి వాయిస్ ఇచ్చింది, బ్యూటిఫుల్ వాయిస్. ఆయన మంచి పాటలు కూడా రాశాడు, జీసస్కి కూడా రాశాడు. ఒక నేచర్ గురించి ఒక పాట రాశాడు. ఇంత మంచి పాటలు దేవుని పొగడేటటువంటి వాటికి సాతానుడు ఒక ఆశ పెట్టింది ఏంటంటే, నువ్వు ఫాలోని అది తింటున్నామని నేను నిన్న వరల్డ్ ఫేమస్ చేసేస్తాను అంటే ఇంకా ఆయన ఆత్మ నమ్ముకున్నప్పుడు మరి అక్కడ ఆయన వరల్డ్ ఫేమస్ అయింది. నల్లగా ఉంటే ఆయనకు ఇష్టం లేదు కాబట్టి ఆ స్కిన్ అంతా తీసేసి తెల్లగా, జుట్టు లేదు. ఎంత భయంకరంగా అంటే అందం పోయింది, ఆనందం పోయింది. ఎంత ప్లాస్టిక్ సర్జరీస్, ఎంతోమంది డాక్టర్స్, ఎంతో డబ్బు మరి చేసిన తర్వాత ఆయన పేరున్నది, ఏమున్నది? పేరున్నాయి, ఆయన పాటలు ఉన్నాయి. కానీ ఆయనకు ఆరోగ్యం ఉందా? ఆయనకు సమాధానం ఉందా? ఆయనకు సంతోషం ఉందా? ఆయనకు అందం ఉందా? ఏది. అట్ లాస్ట్ డబ్బు 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 అంటే ఆ డబ్బు కూడా తినలేదా? ఎన్నో అప్పులే తినేట. లాస్ట్గా ఆయన చనిపోయి ఆయన ఆత్మ కూడా పోయింది. సాతాను యొక్క ప్రణాళిక ఏంటంటే మెయిన్ మన యొక్క సోల్ని పడకనైనా లాగేసుకోవాలని మనకి ప్రణాళిక. కాబట్టి లోకంలో నీకు అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే
దేవుడు ఇచ్చినటువంటి రక్షణ. హల్లెలూయా. ఆ రక్షణనే మనకు పోయిన డైమండ్ కంటే కూడా అది ఎంతో విలువైనది. మన జీవితంలో ఎంతో మేలైనది. అది ఉంటే చాలు, దేవుడు ఉంటే చాలు. రెస్ట్ ఆల్ ద థింగ్స్ విల్ ఫాలో. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు నన్ను మొదటిగా వెతుకును, సమస్తము నీకు సమకూర్చబడును. ఆమేన్. సో ఫస్ట్ మనం దేన్ని వెతకాలా? ఫస్ట్ దేవుణ్ణి వెతకాలి. మొదటి జామున ప్రార్థన చేసుకోండి. ఫస్ట్ దేవుణ్ణి వెతకండి. అన్ని పనులైనాక స్నానం చేసుకొని పోయినప్పుడు అనేసి అట్లా చేయొద్దు. ముందుగా దేవుణ్ణి వెతకండి. దేవుని దగ్గర దినమున అప్పగించుకోండి. జ్ఞానం ఇమ్మనండి, బలం ఇమ్మనండి. దేవుడు నెక్స్ట్ అడిగితే అది ఫస్ట్ మనం అన్నీ చేసి లాస్ట్ టైం మనం దేవుని గురించి ప్రేయర్ చేసుకుని నైట్లో చేసుకుంటున్నాం. అట్లా మనము చేయకుండా జరుగుతున్నాం. సో ఇక్కడ ఏం చేశారు? బంధించేస్తారు. పౌలుసులను బంధించేస్తారు. ఈ రోజులను సాతాను వాని లాభం, వాడి డ్రగ్స్ అమ్ముకుంటే వాటి పైసలు వస్తాయి. మనకేమొస్తుంది? ఏమొస్తుంది? అనారోగ్యం వస్తుంది. నేను చాలా అది చూస్తాను కొత్త మరి యూకేలో అక్కడ ఏమైనా బిడ్డలు డ్రగ్స్కి అలవాటు పడ్డారు. అదేదో ఇంకా చాలా కాస్ట్లీ డ్రగ్ అంటారు, ఒకటి అంటారంట. అది తిన్న తర్వాత వాళ్ళకు తెలుసు, అది తిన్న తర్వాత వాళ్ళ నడుము ఇట్లా ఉండిపోతుంది. ఇట్లా ఉండి ఉంటారు వాళ్ళు రోజు ఇట్లా అయిపోయేసి వాళ్ళు ఎంత ఎవరి కాలము వాళ్ళ అందరము అన్నీ ఆ రోడ్డు మీద పడి అది ఎవరేం చేసుకుంటున్నారు. అటువంటి మనము అవమానపరచాలి. సాధారణ పని ఏంటంటే మనను అవమానపరచాలి, మన శరీరాన్ని అవమానపరచాలి. మన శరీరం లేదు కదా, మన శరీరాన్ని వాడు ఏం చేయాలా? రోగాల పాలు చేయాలా, నిందల పాలు చేయాలా, చాలా పేదరికంలోకి తీసుకురావాలా, దరిద్రంగా తయారు చేయాలా. మనకి ఇచ్చినటువంటి అందాన్ని, ఐశ్వర్యాన్ని ఏది కూడా తినకుండా మనం కుంగి నశించి కృషించి బలహీనంగా అయిపోయి మనము మన ఆత్మను పోగొట్టుకోవాలా అనేటటువంటి ఉద్దేశంతో సాతానుడు ప్రయత్నాలు చేస్తారు. అటువంటి పథకాలలో లోకంలో ఎవరున్నారు? మన పిల్లలు కూడా ఉండొచ్చు. మనం కూడా ఏదైనా ఒక అప్పులలో బంధించబడిన లోకంతో బంధువులు, లేకపోతే ఏదైనా రిలేషన్షిప్స్లో ఎటువంటి బంధకం ఉన్నా ఆ బంధకాలతో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ దినాన మరి అమ్మ ఎలన్ సిస్టర్ ఈరోజు నేను అనుకున్నాను వాళ్ళు ఎంత పని జరుగుతుంటున్నారు, ఇతరులు నైట్ కూడా పెట్టారు వాళ్ళు. అంటే తను చేయవలసిన పనిని ఆపకుండా ముందుకు నడిపించేటటువంటి కృప మరి సిస్టర్ ఇచ్చినందుకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళకి ఇంకొక మాట ఉంది. ఇక్కడ 20 మంది చూస్తే యూదులు అయి ఉండి వీళ్ళెవరు? యూదులు. వీళ్ళెవరు? జ్యూస్. మేమెవరము? రోమన్స్. వీళ్ళెవరు? వేరే మతమోళ్ళు. మేము వేరే వాళ్ళం. వాళ్ళు వచ్చి వాళ్ళ ఆచారాలు, వాళ్ళ భాష, వాళ్ళ యొక్క అన్ని కూడా మాకు నేర్పిస్తున్నారు. కాబట్టి ఈరోజు కూడా ఇదే మాట వస్తుందా లేదా? నాట్ స్పీకింగ్ ద సేమ్ వర్డ్ కదా. మా ఆచారాలు, మా పద్ధతులు, మాకున్నన్నీ కూడా మార్చేస్తున్నారు. కాబట్టి మరి మేము ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాము, మా ఆచారాలను మరి మేము ప్రచురించచ్చు. మన పట్టణము మరి ఉన్నటువంటి వీళ్ళంతా ఏం చేస్తున్నారంట? గలిబిలి చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? గలిబిలి అంటే కన్ఫ్యూజన్. గలిబిలి అంటే కన్ఫ్యూజన్. ये करना होता है, क्या करना समझ नहीं, ये सच है वो सच है, हमको समझ नहीं. గలిబిలి చేసుకుంటా వీళ్ళేం చేస్తున్నారు? మనుషులను పాడు చేస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళింది అనుకోండి, ఒక షాప్కి వెళ్ళి ఒక టమాటాలు తీసుకున్నాను, చిన్నవి ఉన్నాయి. వాడు అన్నాడు అమ్మాయి ఇంకా అన్నాడు. మళ్ళా నేను
జామకాయ ఉంటుంది, 40 రూపీస్. సరే అని తీసుకున్నాను 2 కేజీస్. మళ్ళీ అవి చిన్న చిన్నగా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి. మళ్ళీ కొంచెం పండుగ పక్కన ఉన్నాయి, 50 రూపీస్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి నేను అక్కడే అవి తీసుకున్నాను. అంటే ఇవి తక్కువనే అని తీసుకున్నాను. అది ఇక్కడే ఉన్నాయి అనుకున్నాను, ఒకటే షాప్ ఉంది అనుకున్నాను. కానీ దాని ఆపోజిట్ మనకు కలిపి లేకుండా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది కరెక్టా, ఇది కరెక్ట్, ఇది బాగుందా, ఇది బాగుందా అని మనం డెసిషన్ తీసుకోలేదు. ఈ డెసిషన్ మరి ఈ గదిబిల్లి ఎవరు చేస్తున్నారు? మనము వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళ లోపల ఒక గలిబిలి స్టార్ట్ అవుతుంది. మేము నేర్చుకున్న అక్షరాలా, మేము పైన పాడిన పాటలా, మేము మొక్కిన మొక్కులా, వీళ్ళు కరెక్టా మేము కరెక్టా అని వాళ్ళ లోపల ఒక డౌట్ అనేది వస్తుంది. అందుకని విషయాన్ని నేను ఈ మధ్యకు ఎట్లా వస్తున్నానంట, ఫైర్ అధ్యక్షులని నేను నా నామము అనేక కొత్తపడి ఎందుకు లేకపోతే వాళ్ళకి ఏమీ లేదు. మళ్ళీ ఎస్ఐ అంటే వాళ్ళకి ఇష్టం లేదు, సైతానికి ఇష్టం లేదు. సమాధానం మనకి ఇష్టం లేదు, ఆరోగ్యం మనకి ఇష్టం లేదు, ఆశీర్వదింపబడితే ఇష్టం లేదు. కాబట్టి అటువంటి వారి మధ్య మనము బైబిల్ పట్టుకొని భూమిని తలక్రిందులు చేసేవారిగా ఉన్నాం. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాము? భూమిని తలక్రిందులుగా చేసేవారిగా ఉన్నాం. We are not ordinary people. Amen. We are not ordinary people. మన లోపల ఎవరున్నారు? మన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఎవరున్నారు మన లోపల? దేవుడు. నాలో ఉన్నవాడే నిన్న లోకంలోని సాతాను కన్నా నాలో యేసు ఉన్నాడు, నాలో క్రీస్తు ఉన్నాడు, అపవాదిని ఓడిస్తాను కదా, అపవాదిని ఓడిస్తాను. అంత గొప్ప దేవుడు నాలో. మనలో ఎవరున్నారని చెప్పండి. నాలో దేవుడు, చెప్పండి. నాలో దేవుడు, నాలో దేవుడు, నాలో దేవుడు. దేవుడు భయపడుతుంటే భయపడొద్దాను, దిగులు పడుతుంటే దిగులు పడొద్దాను, తప్పు త్రోవలో వెళ్తే అది తప్పు అంటారు. అన్ని విధాలుగా నన్ను కరెక్ట్ చేస్తూ కిందని మార్గంలో నడిపించే దేవుడు నాకు. ఆయన చెప్పినట్టే మనం నేర్చుకున్నాం, ఆయన నడుమన్నట్టే నడుస్తున్నాం, ఆయన పాడునన్నదే పాడుతున్నాం. మన నోరంతా కూడా మన వాక్యంతో పాటలతో మనం ఆరాధించేటటువంటి నోరు దేవుడు మనకు. ఇప్పుడు మళ్ళీ మనం ఏమన్నా ఈ పాపలను కూడా, పాప నువ్వు ఈ పాట పాడకు, నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, ఒక సినిమా పాట పాడమంటే పాడతావా? పాడ. ఎందుకు? నా నోరు దేవుని యొక్క వాక్యం చేత నింపబడింది. నోరు తెరువు, దానిని నేను హల్లెలూయా. నన్ను కూడా అడిగింది, నేను మాకు రికార్డింగ్స్ చేసేటప్పుడు వేరే పాటలు నేను వచ్చి అడిగింది, సార్ మేము పైసలు ఇస్తాము, మేము బాగా మాకు వాడలేదు. ఎందుకంటే వీఆర్ సరెండర్డ్ అవర్ వాయిస్ టు జీసస్ క్రైస్ట్. So we cannot give to anyone. మన పండుగ పోయినప్పుడు ఒక అంకుల్ పాస్టర్ గారు చాలా పెట్టారు, మన ఒక పాట పాడారు. సరే అమానత్ యేసుగా అరే దర్ పర్ దిఖాయా नहीं जाता. తల ఎవరిది? యేసు. తల ఎవరిదండి? యేసు. ఇది ఎవరికంటే వారికి మొక్కలు ఎక్కడ అంటే అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. You will not press, you will not bend, you are strong. ఏమన్నా ఉండాలి, బయట గచ్చిరాని, బట్టలు చిరిగిపోని, కడుపులు ఆటలు ఉండని, జుట్టు ఊసుకొని, ఏమన్నా కానీ మన లోపల ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, మనుషులు. ఈ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే భూమిని కదిలించేస్తున్నారు. భూమిని కదిలించేస్తున్నారు, మనుషులలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మన తర్వాత మన పట్టణము గలిబిలి అయిపోతుంది. అప్పుడు జన సమూహము వారి మీదికి
గుంపులుగా పడ్డారంట. ఏం చేస్తారట? గుంపులు వచ్చి మనుషులంతా వాళ్ళ మీద పడ్డారు. ఓ ఇప్పుడు అవుతుందంట. ఏం కాదు. When you read the Bible, you know, previously also they did the same thing. ఏలియాను కూడా పరిగెత్తించారు, పౌలుసులను కూడా పరిగెత్తిస్తారు. మనల్ని కూడా దేవుని బిడ్డలం కాబట్టి మనం ఎంత కూడా గుంపులు పడవచ్చు, కానీ భయపడద్దు. అయితే వాళ్ళు ఏం చేసారు? న్యాయాధిపతుల దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళి వారి వస్త్రములను లాగివేసి ఏం చేసిందో వాళ్ళని కొట్టి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి వస్త్రాలు, ఇప్పుడు మనం ధరించినటువంటి వస్త్రాలు ఏంటి? నీతి వస్త్రాలు. ఏం ధరించాము? నీతి వస్త్రాలు. మన వస్త్రాకారం ఏంటి? నీతితో నింపబడ్డది. ఈ వస్త్రాలను తీసేసాడు. యేసుక్రీస్తు నీతిమంతుడు, ఆయన వస్త్రాలను కూడా తీసేసాడు. మన సేవకులము, మన యొక్క బట్టలంటే ఏంటి? మన ఇజ్జత్ అన్నమాట. బట్టలు తీస్తే ఇజ్జత్ కదా. అట్లనే మనకున్నటువంటి ఈ యొక్క నీతి వస్త్రాలను తీసివేసి వాళ్ళు ఏం చేస్తారట? వాళ్ళని కోట్ల తిప్పి 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 ఆఖరికి తీసుకెళ్ళి ఏం చేస్తారట? కొట్టిరంట. బెత్తములతో కొట్టి మళ్ళీ వాళ్ళని ఏమైనా ఆజ్ఞాపించినట్ట వాళ్ళని చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో రక్తముగా కనిపెట్టవాలని. చెరసాలలో కాలు కట్టేసినావు, బట్టలు తీసేసినావు, ఇంకేమీ లేదు, ఇంకెట్లా వెళ్తాడు? బయటికి పోతాడా? నీ మేడ్ హిమ్ హెల్ప్లెస్. బట్టలు లేకుండా బయటికి పోతారా? బట్టలు పెట్టేసుకున్నారు. కాళ్ళకు కట్టేస్తే నడుచుకుంటూ పోతారా? చేతులుంటే ఎక్కుకున్నాడు. చేతులు కట్టిండు, కాళ్ళు కట్టేసిండు, బట్టలు ఇప్పేసిండు, కొట్టిండు, గాయపరిచిండు, అలా పడేసిండు. మనను కూడా సాతానుడు అలా గాయపరిచి మనల్ని అవమానపరిచి, నేను పాపివి, నువ్వు ఈ తప్పు చేసినావు, నువ్వు మనుషులలో తిరుగు, నువ్వు దేవుని గురించి మాట్లాడు, నీకేం అర్హత లేదు, ఎందుకంటే నువ్వు పాపం చేస్తావు, అయిపోయింది అని సాతానుడు